హాయ్ గాయ్స్, దిస్ ఈస్ రజిత. మీకు సర్ప్రైజ్ ఏంటంటే మనం ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? తిరుపతిలో ఉన్నాం. తిరుపతి అంటే మనకు గుర్తొచ్చేది లార్డ్ వెంకటేశ్వర. ఆయన పదాల దగ్గర ఉన్నాం మేము ఇప్పుడు. తిరుపతిలో వన్ ఆఫ్ ద ఫేమస్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్లో మనం ఈరోజు ఉన్నాం. ఇక్కడ మీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మన భాస్కర్ జోగి సార్ ఫ్రమ్ జగతి నెట్వర్క్స్ గో ఆన్లైన్ ట్రైనింగ్స్ నుంచి ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఆ సెమినారు మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. డెఫినెట్లీ యూస్ఫుల్. ఒకసారి ఆ సెమినార్ ఏంటో చూద్దామా? లెట్స్ గో. జనరల్ ఎడ్యుకేషన్ చదివిన విద్యార్థులకు కూడా లక్షల్లో జీతాలు రాగలిగేటటువంటి ఐటీ ఉద్యోగాలకి పంపడానికి మా దగ్గర సర్వశక్తులు ఒడ్డి మేము పిల్లలకి ఆ విధమైనటువంటి మోటివేషన్ ని, ఆ విధమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మన కాలేజీ పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అంటే, వీళ్ళు మన డిగ్రీ తర్వాత ఏ జాబ్స్, ఒకవేళ ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఐటీ కంపెనీని ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఎటువంటి మెలకువలు కావాలి, ఎటువంటి ప్రోగ్రామ్స్ కావాలి, ఎటువంటి కోడింగ్స్ కావాలి, దాన్ని ఎలా మీరు ట్రైనింగ్ లో పొందగలరు, వీళ్ళు ఏ విధంగా మీకు హెల్ప్ చేయగలరు అనేటటువంటి దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ ఉన్నటువంటి ఒక ఆలోచన, బీటెక్ చేస్తేనే, ఎంటెక్ చేస్తేనే ఐటీ రంగంలో ఉన్నత స్థాయిలో ఉండవచ్చు, ఉద్యోగాలు సంపాదించవచ్చు అనేటువంటి అపోహ, అది పోగొట్టడానికే మేము ఉపక్రమించాము. ఇక సింపుల్గా మా సంస్థల గురించి 2 మాటలు చెప్పి సార్కి అప్పచెప్తాను. జగతి నెట్వర్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇది హెచ్ఆర్ సొల్యూషన్స్, మెయిన్గా ప్లేస్మెంట్స్లో మీకు సహకరించేటువంటి సంస్థ. గో ఆన్లైన్ ట్రైనింగ్, ప్యూర్లీ మీకు స్కిల్ నేర్పించేటువంటి సంస్థ. ఈ 2 సంస్థలు అసోసియేషన్తో 2 డైరెక్టర్లు కలిసి మేము విద్యార్థులకి అందరికీ కూడా ట్రైనింగ్తో పాటు ప్లేస్మెంట్స్ అవకాశాలు కల్పిస్తున్నాం. అయితే ఫస్ట్ ఏదేమైనప్పటికీ ఎంత డిగ్రీలు చదివినా, ఎంత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినా, పిహెచ్డీలు చదివినప్పటికీ స్కిల్ లేకపోతే ఉద్యోగాలు, అవకాశాలు రావు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఉన్నత స్థాయిలోకి వెళ్ళలేరు. అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే స్కిల్ నేర్చుకోవాలి. ఆ స్కిల్ నేర్పేటటువంటి దాంట్లో ప్రావీణ్యత కలిగినటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా శిష్యులతో అనేక మంది మంచి ప్యాకేజీలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మన భాస్కర్ జోగి గారి యొక్క శిష్యులు. అలాగే వారి ట్రైనింగు, శిక్షణ తీసుకున్న తర్వాత ఆ తర్వాత నాతో మీకు అవసరం అవుతుంది, అప్పుడు మళ్ళీ నన్ను సంప్రదించవచ్చు. అంటే స్కిల్ నేర్చుకున్న తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ కంపెనీలు మాకు ఆపర్చునిటీస్ ఇస్తావు, ఎలాంటి ప్యాకేజెస్ ఇస్తాయి అనేటువంటిది ఈ హెచ్ఆర్ సొల్యూషన్స్ మీకు ఆ సదవకాశాన్ని కల్పిస్తుంది. సో ఇలా 3 దశాబ్దాల నుంచి విద్యారంగంలో ఉంటూ అనేక మందికి విద్యా ఉపాధి అవకాశాలను కల్పించినటువంటి వారు 2 కూడా డైరెక్టర్లు. సో ఆ యొక్క 2 కూడా కలిసి మీకు ఆ స్కిల్ నేర్పించడానికైతేనేమి, తర్వాత మీ యొక్క లైఫ్లో ఉన్నత స్థితికి ఎదగడానికి సహకరించడానికి సార్ యొక్క శిక్షణలో ఉద్యోగాలు పొందినటువంటి వారు, ఈ యొక్క డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివినటువంటి వాళ్ళు కూడా 20 లక్షల పైన ప్యాకేజీలు ఉన్నారు. వాళ్ళకు మేము ఉద్యోగ కల్పన చేయించాం. సో మా యొక్క ఉద్యోగ కల్పనలో, అలాగే శిక్షణ పొందిన వారి యొక్క అన్ని వివరాలు కూడా గో ఆన్లైన్ ట్రైనింగ్స్ మీరు టైప్ చేసి చూశారంటే కంప్లీట్గా సక్సెస్ స్టోరీస్ అనేటువంటి అన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. ఆ స్కిల్స్ ఎలా ఉంటాయి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి ఏంటి అనేటువంటి వివరాలు భాస్కర్ జోగి గారు మీకు వివరిస్తారు. క్షుణ్ణంగా వినండి. థ్యాంక్ యూ సార్. నేను కూడా మీలాగే డిగ్రీ చేసిన తర్వాత చిన్న పల్లెటూరులో నుంచి హైదరాబాద్ వచ్చాను. 1997లో వచ్చిన తర్వాత ఇంగ్లీష్ కూడా మాట్లాడటం రాదు నాకు. సో వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ భాస్కర్ జోగి అనే స్థితిలో కూడా నేను లేను. ఓన్లీ భాస్కర్ జోగి. హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నారనుకో, నాకు అర్థం అయ్యేది కాదు. వాట్ ఈజ్ యువర్ ఏజ్ అంటే నాకు అర్థమయ్యేది. అంటే ఆ స్థితిలో ఉన్న నేను మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేశాను, ఎక్సెంచర్లో పనిచేశాను, యూనిలివర్లో పనిచేశాను. తర్వాత ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆన్లైన్లో ట్రైనింగ్స్ ఇచ్చాను.
తర్వాత యుఎస్లో ఎంఎస్ చేసిన చాలా విద్యార్థులకి ట్రైనింగ్స్ ఇచ్చి యుఎస్లో, కెనడాలో, లండన్లో కోట్లాది రూపాయల శాలరీతో జాబ్ అవకాశాలను సృష్టించాం. బికాస్ స్కిల్స్. సో మనం పల్లెటూరు నుండి వచ్చిన, పట్టణం నుండి వచ్చిన, IIIT నుండి వచ్చిన, IIT నుండి వచ్చిన స్కిల్స్ లేవనుకోండి మీరు ఎందుకు పనికి రాకుండా మిగిలిపోతారు. సో రిసెషన్ నడుస్తుంది, లేకుంటే నేను తెలుగు మీడియం స్టూడెంట్, నాకు నార్మల్ బీకామ్ ఉంది, మా నాన్న ఫార్మర్, నా దగ్గర డబ్బులు లేవు, ఇవన్నీ కహానీస్. అర్థమవుతుందా? ఎవరికైతే విల్ ఉంటుందో, ఎవరికైతే స్కిల్స్ ఉంటాయో నార్మల్ క్వాలిఫికేషన్ ద్వారా కూడా BA, BCom, BSc, MBA నేర్చుకొని కూడా మీరు ఇంట్లో కూర్చొని ఒక ల్యాప్టాప్ పెట్టుకొని డైలీ 2 to 3 hours ప్రాక్టీస్ చేస్తే మాలాంటి ట్రైనర్స్ ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి మీకు దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇంట్లో ఉంచి పాఠాలు నేర్పిస్తారు. నాకు 2016లో అమెరికా నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. డాక్టర్ VN రావు గారు రిటైర్డ్ IAS ఆఫీసర్ అండి అని ఫోన్ చేశారు. చెప్పండి సార్ అన్న, మా అబ్బాయి రాజేష్ చిన్నప్పటి నుంచి అమెరికాలో చదువుకున్నాడు, బట్ డేటా అనలిటిక్స్ ప్రోగ్రామ్ నేర్చుకోవాలనుకుని నేను చూస్తూ ఉంటే చాలామంది మీ పేరే చెప్పారండి, ఆయనకి మీరు కోచింగ్ ఇస్తే డేటా అనలిటిక్స్ నేర్చుకుంటాడు, ఆయన అమెరికాలో ఉన్నాడు, బట్ మా అబ్బాయికి మీరు బోధించండి, డేటా అనలిటిక్స్ కోసం చెప్పండి అని పర్సనల్గా అబ్బాయిని పెట్టి నేర్పించారు. వాళ్ళకి అవసరం లేదు, అతను IAS ఆఫీసర్, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మంచి మంచి ఫ్యాకల్టీస్ని తెప్పించుకోగలుగుతారు. బట్ ఎందుకు ఫోన్ చేశారంటే మంచి స్కిల్ ట్రైనర్ ఉంటే కనుక మంచి అవకాశాలు వస్తాయని చెప్పి తీసుకున్నారు. అట్లాగే నా దగ్గర 10,000 సంపాదించుకునే అబ్బాయిలు 20 lakhs సంపాదించుకుంటున్నారు. 20,000 రూపీస్ సంపాదించుకునే స్మాల్ ఊళ్ళో పనిచేసుకున్న అబ్బాయిలు ఇప్పుడు హైదరాబాద్లో 25 lakhsలో ఉన్నారు. బికాజ్ ఆఫ్ ద స్కిల్స్ అనమాట. ఒక 3 years నుండి మీరు 10,000, 20,000 సంపాదించుకున్నా కూడా ఇంట్లో కూర్చొని కొన్ని స్కిల్స్ నేర్చుకున్నారనుకోండి, మీరు కూడా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. ఎస్పెషల్లీ విమెన్కి అంటే సిటీలకు పంపించి ట్రైనింగ్ ఇచ్చే స్తోమత కానీ లేకుంటే సెక్యూరిటీ కానీ ఉంటాయి కాబట్టి పంపించకపోవచ్చు. బట్ ఇంట్లోనే ఉండి మనం ఒక ల్యాప్టాప్ పెట్టుకొని మంచి అవకాశాలని మనం సంపాదించుకోవచ్చు. సరేనా? ఇప్పుడు IT ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయో కొన్ని చెప్తాను. కొన్ని క్వశ్చన్స్ నేను వేస్తాను. IT ఇండస్ట్రీ ఏం చేస్తుంది? ఏమైనా ఐడియా ఉందా మీకు? స్టీల్ ఇండస్ట్రీ ఏం చేస్తుంది? స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. IT ఇండస్ట్రీ ఏం చేస్తుంది? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏం చేస్తుంది నాన్న? సాఫ్ట్వేర్స్ని ఇస్తుంది. కరెక్టేనా? IT ఇండస్ట్రీ ఏమి ఇస్తుంది మీకు? సాఫ్ట్వేర్స్ని ఇస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్? కంప్లీట్లీ ఫాల్స్. IT ఇండస్ట్రీ మీకు సాఫ్ట్వేర్ ఇవ్వదు. మరి ఏం చేస్తుంది? IT ఇండస్ట్రీ సర్వీస్ చేస్తుందా? IT ఇండస్ట్రీ ఏం చేస్తుంది? దిస్ ఇస్ ద క్వశ్చన్. సాఫ్ట్వేర్ ఇస్తుంది ఆర్ సాఫ్ట్వేర్ని తయారు చేస్తుంది. ఆన్సర్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. ఏం చేస్తుంది? IT ఇండస్ట్రీ 2 పనులు చేస్తుంది. IT ఇండస్ట్రీ ఎన్ని పనులు చేస్తుంది? 2 పనులు చేస్తుంది. ఫస్ట్ది ఏంటంటే IT ఇండస్ట్రీలో మీ డేటా అంతా స్టోర్ అవుతుంది. స్టెప్ నెంబర్ 1. IT ఇండస్ట్రీ ఏం చేస్తుంది? డేటాని స్టోర్ చేస్తుంది. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఈ 2 IT ఇండస్ట్రీ మీకు చేస్తుంది. మీరు ఇన్ఫోసిస్లో జాయిన్ అయినా, ఒరాకిల్లో జాయిన్ అయినా, గూగుల్లోకి వెళ్ళినా, కాగ్నిజెంట్లోకి వెళ్ళినా, IBM కంపెనీలోకి వెళ్ళినా, TCS కంపెనీలోకి వెళ్ళినా మీరు 2 దాని మీద పనిచేస్తారు. ఒకటోది ఏంటి అంటే డేటా స్టోరింగ్. డేటా అంటే ఏంటి? మనం తిరుమల తిరుపతిలో డబ్బులు వేసాం, బ్యాంకుల్లోకి వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేసాం, లేదు ముత్తూట్లోకి వెళ్ళి లోన్ కట్టాం, గోల్డ్ లోన్ తీసుకున్నాం, లేదు యాత్రలో మనం ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు కొన్నాం, IRCTCలో ఇవన్నీ కొన్నాం. సో ఇవన్నీ డేటా. ఇదంతా కూడా IT ఇండస్ట్రీలో స్టోర్ అవుతూ ఉంటుంది. దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దాని పేరే SQL. పేరు విన్నారా? సో SQL అంటే ఏంటి అంటే మీ భాషలో పెద్ద గోడౌన్. అర్థమవుతుందా లేదా? పెద్ద ట్యాంక్ అని అర్థం చేసుకోవాలి మీరు. ఉదాహరణకి నా దగ్గర చాలా బ్లడ్ ఉందనుకోండి, బ్లడ్ బ్యాంకులో పెడదాం. నా దగ్గర చాలా గోల్డ్ ఉందనుకో, గోల్డ్ బ్యాంకులో పెడదాం. నా దగ్గర చాలా డేటా ఉంది, ఎక్కడ పెట్టాలని అడిగితే IT ఇండస్ట్రీ SQL అని సమాధానం ఇస్తుంది.
అర్థమవుతుందా? సో SQL అంటే ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ అంటే డేటా బ్యాంక్. డేటా బ్యాంక్ అంటే డేటాని స్టోర్ చేసుకునే సాఫ్ట్వేర్ ఆరొక సాధనం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో ఆ డేటా స్టోర్ అయిన తర్వాత, ఉదాహరణకి మీ దగ్గర 10 ఉంది, 20 ఉంది. ఆ డేటా మనం ఒక దగ్గర స్టోర్ చేసాం. మనం ఎక్కడ స్టోర్ చేస్తాం? పెన్ను పేపర్ పెట్టుకుని స్టోర్ చేస్తాం, తక్కువ డేటా కాబట్టి. తర్వాత దానిపైన ఏం చేస్తాం? మనం ఆ డేటాని కంప్యూట్ చేస్తాం. ఆ డేటాని ఏం చేస్తాం? మనం కంప్యూట్ చేస్తాం. కంప్యూట్ అంటే అర్థం ఏంటి? కంప్యూట్ అంటే ప్రాసెసింగ్. కంప్యూట్ అంటే ప్రాసెసింగ్. సింపుల్గా ఐ వాంట్ టు నో సమ్ ఎంత. 10 ఉంది, 20 ఉంది, సమ్ ఎంత? 30. సో కంప్యూటింగ్ అంటే ప్రాసెసింగ్ చేయటం, అంటే 30 అని చూపించటం. నాకు సార్టింగ్ చేయాలి డేటా, అదొక ప్రాసెసింగ్. ఇందులో మినిమం ఎంత, ఇందులో మోడ్ ఏంటి, మీడియన్ ఏంటి, ఐ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ యావరేజ్. ఇదంతా మనం ఏమంటామంటే కంప్యూటర్ భాషలో కంప్యూటింగ్ ఆర్ కంప్యూట్ అని అంటాం. మన భాషలో ప్రాసెసింగ్ అంటాం. ఆ మ్యాథమెటికల్ భాషలో అర్థమెటికల్ ఆపరేషన్స్ అని అంటారు. అర్థమవుతుందా? సో అర్థమెటికల్ ఆపరేషన్స్ కానీ, కంప్యూటింగ్ కానీ, ప్రాసెసింగ్ కానీ ఎవరు చేస్తారు? లాంగ్వేజ్ చేస్తాయి. ఎవరు చేస్తారు? లాంగ్వేజ్ చేస్తాయి. అంటే మీరు C నేర్చుకున్నా, C++ నేర్చుకున్నా, పైథాన్ నేర్చుకున్నా, జావా నేర్చుకున్నా, .NET నేర్చుకున్నా, మీరేం చేస్తారు? పెద్ద డేటాను తీసుకొచ్చి కంప్యూట్ చేస్తారు. ఏం చేస్తారు నాన్న? కంప్యూట్ చేస్తారు. సో అమెరికా నుంచి ఇండియా వరకు రెండు జరుగుతాయి. ఒకటో ఏంటి? డేటాని స్టోర్ చేయటం. స్టోరింగ్ ఎక్కడ జరుగుతుంది? గోడౌన్లో జరుగుతుంది. ఆ గోడౌన్ పేరే SQL ఆర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ RDBMS అంటాం. మన దగ్గర బ్లడ్ స్టోర్ చేయాలనుకోండి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంది, కిమ్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, లేదు అపోలో హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. అలాగే డేటా స్టోర్ చేయడానికి మన దగ్గర చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి నెంబర్ 1 సాఫ్ట్వేర్ ఆరకిల్. పేరు విన్నారా? ఆరకిల్ అనేది ఏంటి అంటే డేటా స్టోర్ చేసుకునే ఒక సాఫ్ట్వేర్. రెండోది మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. అది ఒక సాఫ్ట్వేర్. వాళ్ళ కంపెనీ నుంచి మన డేటా అంతా స్టోర్ చేస్తారు. అలాగే IBM వాళ్ళది డేటాబేస్ 2000. అలాగే టెరాడేటా, MySQL, PostgreSQL. ప్రపంచంలో చాలా బ్లడ్ బ్యాంకులు ఉన్నట్టు ప్రపంచంలో చాలా RDBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లు మనకు ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయనన్నా డేటాని స్టోర్ చేస్తాయి, డేటాని రిట్రీవ్ చేస్తాయి. మీరు బ్యాంకులోకి వెళ్ళి ఏం చేస్తారు? డిపాజిట్ చేస్తారు, క్యాష్ తీసుకొస్తారు. అంటే అర్థం ఏంటి? SQLలో రెండు ఆపరేషన్లు జరుగుతాయి. ఒకటి డేటా స్టోరింగ్, డేటా రిట్రీవింగ్. ఆరకిల్ ఏం చేస్తుంది? డేటా స్టోరింగ్, డేటా రిట్రీవింగ్. మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఏం చేస్తుంది? డేటా స్టోరింగ్, డేటా రిట్రీవింగ్. ప్రపంచమంతా SQLలో మీరు పనిచేస్తూ ఉంటే, అంటే ఏదో ఒక టూల్లో మీరు పనిచేస్తూ ఉన్నట్టు. నేను బ్యాంకులో పనిచేస్తూ ఉన్నానంటే అర్థం ఏంటి? మీరు ఆంధ్ర బ్యాంకులో ఉండొచ్చు, యూనియన్ బ్యాంకులో ఉండొచ్చు, HDFC బ్యాంకులో ఉండొచ్చు, లేదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండొచ్చు. నేను SQLలో పనిచేస్తూ ఉన్నానంటే మీరు ఆరకిల్లో ఉండొచ్చు, SQL సర్వర్లో ఉండొచ్చు, MySQLలో ఉండొచ్చు, Xలో ఉండొచ్చు, Yలో ఉండొచ్చు. SQL ఏం చేస్తుంది? SQL రెండు పనులు చేస్తుంది. ఏం చేస్తుంది? డేటా స్టోరింగ్, డేటా రిట్రీవింగ్. అర్థమవుతుందా? స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా మన దగ్గర ఉందనుకోండి, చాలా తక్కువ డేటా, మనం ఏం చేస్తాం? ఒక పెన్ను పేపర్ తీసుకొని దాంట్లో రాసుకుంటాం. ఒక మరికొంచెం ఎక్కువ డేటా ఉందనుకోండి, ఉదాహరణకి ఈ 100 మంది స్టూడెంట్ల డేటా నాకు కావాలనుకోండి, నేను ఏం చేస్తా? ల్యాప్టాప్లో ఎక్సెల్ ఓపెన్ చేసి టపా 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 రాస్తూ ఉంటాను. తక్కువ డేటా, 1000, 2000 పీపుల్ డేటా. నా దగ్గర అమెజాన్ కంపెనీ డేటా పెట్టాలనుకోండి, డైలీ అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి కదా. ఆ డేటా అంతా ఎక్కడుంటుంది? మనం ఎక్సెల్లో కానీ పెన్ను పేపర్లో కానీ పెట్టలేం. ఆ డేటా అంతా SQLలోనే ఉంటుంది. మీ ఆధార్ కార్డు డేటా, మీ పాస్పోర్ట్ డేటా, IRCTC డేటా, మీ లోన్స్ డేటా, అంత డేటా దేంట్లో ఉంటుందన్న? SQLలోనే ఉంటుంది. ఆ SQL కంటే కూడా డేటా ఇంకా వచ్చిందనుకోండి,
అది మనం ఏంటంటామంటే బిగ్ డేటా అంటాం. ఈరోజు సోషల్ మీడియా రావటం వలన ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, చాట్ మెసేజ్లు, లాట్ ఆఫ్ డేటా వస్తూ ఉంది. ఆ డేటా అంతా ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ దేంట్లో చేస్తూ ఉంటాయంటే హడూప్ అనే ఒక పెద్ద గోడౌన్స్లో పెడతా ఉంటాయి.